నాకు ఒక్కగాన ఒక్క కొడుకు. 22 ఏళ్లుగా గారాబంగా పెంచుకున్నా. నాకు చెప్పకుండా ఇక్కడికి వచ్చి వాడు ప్రాణం పోగొట్టుకున్నాడు. సీఎం, డిప్యూటీ సీఎం ఇప్పుడు ఎవరొచ్చి పరామర్శించినా నా కొడుకును బతికించలేరు. దయచేసి వాడి శరీరాన్ని ముక్కలు చేయకండి. అలాగే అప్పగించండి. మీకు దండం పెడతా అంటూ మీడియా ముఖంగా ఆయన కన్నీళ్లతో చేసిన అభ్యర్థన పలువురిని కంటతడి పెట్టిస్తోంది. అయితే అధికారులు ఆయన విజ్ఞప్తికి ఎలా స్పందిస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే తొక్కిసలాట మృతదేహాలను ఈరోజు ఉదయం పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం కుటుంబీకులకు మృతదేహాలు అప్పగించారు. 18 ఏళ్ల తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుంది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. ఈ నేపథ్యంలో మరుసటి రోజే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం సమీపంలో ర్యాలీ విధానసౌధలో ఆర్సీబీ జట్టుకు ప్రభుత్వం సన్మానం చేయాలని భావించింది. అయితే భారీ సంఖ్యలో అభిమానులు రావటం, అదే సమయంలో గందరగోళం నెలకొని తొక్కిసలాట జరగటం, పోలీసులు వాళ్లను అదుపు చేయలేకపోవటంతో ప్రాణనష్టం జరిగింది.